సో సార్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ టైం బుక్స్ పైనే అంటే బుక్స్ ముందట వేసుకొని కూర్చుంటారు. కానీ బేసిక్గా ఇప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళు అనుకున్న జాబ్ని అచీవ్ చేయడానికి మ్యాక్సిమం ఎంతవరకు అంటే ఎన్ని అవర్స్ ఆఫ్ స్టడీ చేస్తే వాళ్ళు బెటర్ అంటారు? ఇక్కడ ఒకటండి అవర్స్ అనేటువంటిది ఇండివిజువల్‌గా డిఫరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక అభ్యర్థి ఒక గంట సేపు చదివితే గ్రహించే సమాచారం, మరొక అభ్యర్థి 10 నిమిషాల్లో గ్రహించగలడు. ఇంకొక అభ్యర్థికి అసలు అర్థం కాకపోవచ్చు. అంటే పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ రిసీవింగ్ కెపాసిటీ డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి యూనివర్సల్‌గా అందరికీ మనం ఇంత సమయం సరిపోతుందని చెప్పలేము కానీ, సగటుగా రోజులో ఒక 4-5 గంటల సమయం గనుక నిర్మాణాత్మకంగా పెట్టగలిగితే, అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, కొన్నిసార్లు పేపర్లు తిరుగుతూ ఉంటాయి, చదువుతూ ఉంటే పేపర్లు మూవ్ అవుతూ ఉంటాయి కానీ నేర్చుకోవడం ఏమీ ఉండదు. అలా కాకుండా ప్రొడక్టివ్‌గా రోజు 4-5 గంటలు గనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక సంవత్సరం అనేది చాలా మంచి సమయం అండి. అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఇక్కడ అన్నింటికన్నా ప్రధానంగా ఏంటంటే, ఒక అభ్యర్థి నేను ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రపతి గురించి మీరు చదువుతున్నారు, ఒక అభ్యర్థి కొత్త, అరే రాష్ట్రపతి ఇలా ఉంటాడు, ఇలా ఎన్నికవుతాడు, ఇలాంటి అధికారాలు ఉంటాయన్న దాన్ని ఎంజాయ్ చేయగలిగితే మీకు సమయంతో పని లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అది చాలా బాగుంటుంది నిజానికి. ఇవన్నిటికన్నా కూడా ఇంకా ప్రధానంగా గుర్తించాల్సినవి అంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మీరు ఒక సంతకం పెడితే ఒకరికి రేషన్ కార్డు వస్తుంది, మీరు ఒకరి సంతకం పెడితే ఇంకొకరికి ఒక హౌస్ వస్తుంది. అంటే ఈ ఉద్యోగంలో మీకు బతకడానికి ఒక జీతం రావడంతో పాటుగా, గౌరవనీయమైన స్థానంతో పాటుగా ప్రతిరోజు ఒక కుటుంబంలో మీరు ఒక విలువను యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఎంత సంతృప్తికరం. అంటే ఇలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అండి. సో సార్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అంటే లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం టేబుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇస్తున్నాం అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ని ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటే బెటర్ అంటారు? టైం టేబుల్ అనేది ఏంటంటేనండి, కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని రోజుల పాటు ఒకే సబ్జెక్ట్ చదువుతారు, కొంతమంది 2-3 సబ్జెక్టులు చదువుతారు. నేను వ్యక్తిగతంగా ఇచ్చే సలహా ఏంటంటే, ఒక రోజులో మీరు ఎంత సమయం పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజులో ఒక 5 గంటలు పెట్టగలరు అన్నప్పుడు 2 సబ్జెక్టులు కనీసం, పాసిబిలిటీ ఉంటే 3 సబ్జెక్టులు ఇలా చదవండి. ఎందుకు అలా సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు 5 అవర్స్ చదవాలి, ఒకే సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, అది అయిపోదు. ఎన్ని రోజులు చదివినా అయిపోదు. ఎప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు ప్రిపేర్ అయినా మొత్తం నాకు సబ్జెక్ట్ వచ్చని ఎవరు చెప్పలేరు. కాబట్టి సగటుగా ఒక గంటన్నర 2 గంటలు అట్లా 2-3 సబ్జెక్టులు కనుక ప్లాన్ చేసుకోగలిగితే వాళ్ళు యావరేజ్గా అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ వస్తుంది. ఇంకొకటి ఇంటర్లింక్, అంటే ఒక సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఇంకో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది ఒకటి.